పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. రే చిన్న, నీకున్న పిచ్చా? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? అవునరా, నాకు పిచ్చేరా. మీ ఇద్దరు కలిసి పిచ్చోని చేశారు కదరా. ఇద్దరెవర్రా? హే ఆపరా, చాలరా నీ డ్రామాలు. ఆడిన వరకు చాలరా. డ్రామాలేంట్రా? నీకేమన్నా అర్థం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అర్థమైంది కాబట్టేరా ఇక్కడికి వచ్చాను. హే పోరా. రేయ్ మామ, ఏం జరిగిందో చెప్పరా, నాకు అర్థం అవ్వాలి కదా. రేయ్, నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందిరా. అంతకన్నా ఎక్కువగా నమ్మిన నా స్నేహితుడే నన్ను మోసం చేశారా. ఎందుకు బతకాలరా? ఎందుకురా ఈ బతుకు? ఎవర్రా? నువ్వే చూడరా ఒకసారి. మిలమిల మెరుపుల మెరిసే మీనక నీవా, గలగల పారేసలయేరి నీ పేరా. ఆ బ్రహ్మ చెక్కాడా ఈ పాల శిల్పాన్ని, తేనెతో చేశాడా నీలోని హొయలన్నీ. రాగం నీవే, అనురాగం నీవే, గానం నీవే, నా ప్రాణం నీవే. రాగం నీవే, అనురాగం నీవే, గానం నీవే, నా ప్రాణం నీవే. మిలమిల మెరుపుల మెరిసే మీనక నీవా, గలగల పారేసలయేరి నీ పేరా. ఏ జన్మదో ఈ బంధము, ఈ జన్మలో వరమైందిలా. నా కోసమే పుట్టావని ఈనాడిలా తెలిపావిలా. ప్రతి జన్మ నీతోనే ఉండాలి అంటున్నా, నువ్వు లేని ఏ జన్మ నాకొద్దని అంటున్నా. రాగం నీవే, అనురాగం నీవే, గానం నీవే, నా ప్రాణం నీవే. రాగం నీవే, అనురాగం నీవే, గానం నీవే, నా ప్రాణం నీవే. అవునరా, నా లవర్తో నేను తిరిగా. తప్పేంట్రా? నీలెవరా? మరి ఇదేవుతురా?
ప్రేమ పయనములో సాగిపోమంటూ నా ప్రాణము చెప్పిందిరా. నీ పిచ్చి ప్రేమలో మునిగిపోమంటూ కాలమే నన్ను నెట్టిందిరా. నీ మనసు నా మనసు ఒకటేనని అంటున్నా, ప్రాణం ఉన్నంత వరకు నీతోనే అంటున్నా. రాగం నీవే, అనురాగం నీవే, గానం నీవే, నా ప్రాణం నీవే. రాగం నీవే, అనురాగం నీవే, గానం నీవే, నా ప్రాణం నీవే. అమ్మ దీనమ్మ ఎంత మోసం చేసిందిరా. ఇలాంటి దానికోసరా నువ్వు చావాలనుకున్నావు? ఛీ, ఈ విషయం నాకు ముందే తెలుసుంటే దాన్ని అక్కడే చంపేసేవండ్రా. ఓకేరా, ఇదంతా నాకు అనవసరం. జరిగిందేదో జరిగిపోయింది. మరి ఇప్పుడేం చేద్దామో చెప్పు. దాన్ని చంపేస్తే బా సూపర్ రా మామ. చీ దీని అమ్మ, ఇంకెంతమంది కావాలరా దీనికి? రండి సార్, రండి. ఇంకా చాలా మంది ఉన్నారు సార్. మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు సార్. నాకు తెలిసి మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. దయచేసి నన్ను క్షమించండి సార్. ఒక అందమైన అమ్మాయి ఈ సమాజం కోసం చేయి చాపితే ఆ చేయి పట్టుకొని లాగే దుర్మార్గులు ఈ సమాజమంతా ఉన్నారు సార్. అందంగా ఉండే అమ్మాయిలు అడుక్కుంటే డబ్బులు ఇవ్వరు సార్. అదే అమ్మాయిలు ప్రేమించామని చెప్తే వాళ్ళ అమ్మా నాన్నని తాకట్టు పెట్టైనా సరే డబ్బులు ఇస్తారు సార్. ఈ సమాజంలో మనలాంటి వాళ్ళు బ్రతకడమే కష్టం సార్. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇవన్నీ ఆలోచించి నేను ఒక్కటే నిర్ణయం తీసుకున్నాను సార్. నేను చేసే పని తప్ప ఒప్ప అని ఏదీ ఆలోచించలేదు సార్. నా వల్ల 10 మంది బతుకుతారంటే మీలాంటి వాళ్ళని 100 మందినైనా మోసం చేస్తాను సార్. నా వల్ల మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి సార్. లేదు జ్యోతి, నువ్వే మమ్మల్ని క్షమించాలి. కళ్ళతో చూసేవన్నీ నిజాలనుకున్నావు, కానీ కళ్ళు మూసుకొని చూసామని మాకు తెలియదు. మా కళ్ళు తెరిపించినందుకు చాలా థ్యాంక్స్. పుట్టిన దగ్గర నుంచి మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం, కానీ సమాజం కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. చూసిన ప్రతి అమ్మాయిని అందం చూసి ప్రేమించాం, కానీ మనసును చూసి ఎవరిని ప్రేమించలేదు. మనసు అంటే ఏంటి, ఆ మనసుకున్న గొప్పతనం ఏంటో ఈరోజు నీ వల్ల తెలుసుకున్నాం. ఒక ఆడపిల్ల ఈ సమాజం గురించి ఇంత చేస్తున్నావు,
నిన్ను చూస్తుంటే మాపై మాకే సిగ్గేస్తుంది. సార్ మీ దగ్గర ఉన్న డబ్బుతో సినిమాలకి షికార్లకి వేస్ట్ చేయకుండా ఇలాంటి వాళ్ళని ఆదుకోండి సార్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ సమాజంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేసిందంటే దాని వెనక ఏదో పెద్ద కారణం ఉంటుంది. కానీ ఈ సమాజంలో అమ్మాయిలు 90% డబ్బు కోసమే మోసం చేస్తారు. కానీ ఇలాంటి వారు కూడా ఈ సమాజంలో ఉన్నారంటే దానికి మనమే కారణం. ఎందుకంటే ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే ఎంత డబ్బైనా ఇవ్వాలనిపిస్తుంది. అదే అమ్మాయి చేయి చాపి అడిగితే చెయ్యి పట్టుకోవాలనిపిస్తుంది. ఇకనైనా ఈ సమాజం మారాలని ఆశిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్యోతి. గురింజా అనే షార్ట్ గేమ్ చేశాను. ఓకే, మా ఛానల్ నాగరాజు పర్సనాలిటీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.